కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నారు. కొన్ని విషయాలు మాట్లాడదాం. స్థానిక సంస్థలకు సమయం ఆసన్నమైంది. ఎట్లా ఉంది మదన్ మోహన్ రావు గ్రౌండ్లో మీరు తిరుగుతూ ఉంటాం నియోజకవర్గాలకి ఎట్లా అనిపిస్తాం? స్థానిక సంస్థల్లో చాలా బాగున్నది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఈ మధ్యన బీసీ రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రిక్ట్గా 42% బీసీ రిజర్వేషన్ కూడా చేయాలి, ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ చేసే మనం ఎన్నికలకు పోవాలని చెప్పేసి ఉంది. ఎందుకంటే దీనివల్ల చాలామంది బీసీలు ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ అయ్యే అవకాశం ఉంది, జెడ్పీ చైర్మన్ కూడా అయ్యే అవకాశం ఉంది. కనుక ప్రజల్లో మంచి ఉద్దేశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్గా బీసీ ఇంత శాతం మేము రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఒక మెసేజ్ చాలా బాగుంది. ఆర్డినెన్స్ ఇబ్బంది అవుతుంది, కోర్టుకి వెళ్ళినా కూడా దాన్ని కోర్టు కొట్టేసే పరిస్థితి ఉంటుంది. గత కొన్ని రాష్ట్రాల్లో గతంలో సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటిది బీసీ సంఘాలు చెప్తా ఉన్నాయి. నిన్న జరిగినటువంటి ఇందిరా పార్క్ ధర్నాలో కూడా కొంతమంది బీసీ నాయకులంతా కూడా ఇదే స్టాండ్ తీసుకు చట్టపరంగా బీసీలకు ఇవ్వాల్సిందే, లేదు అంటే మాత్రం ఊరుకునేది లేదనేటువంటిది. సో ఈ ఆర్డినెన్స్ ఇబ్బందికరమైన మారుతుందా ఫ్యూచర్లో? దానికి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది ఏంది? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆర్డినెన్స్ పోవడం అనేది ముఖ్యం అని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయించింది. ఎందుకంటే స్థానిక సంస్థలు కూడా జరుపుకోవాలి, స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్ కాకుండా పోకూడదు, 42% మనం రిజర్వేషన్ ఇచ్చే స్థానిక సంస్థలు పోవాలంటే ద బెటర్ సొల్యూషన్ ఏంటంటే గవర్నర్ పంచి ఆర్డినెన్స్ చేయాలన్నది. అంటే మీకు దీనివల్ల ఏమర్థమవుతుంది, కాంగ్రెస్ పార్టీకి నిజంగా మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేయాలన్నది తప్ప దాన్ని రాజ్యాంగబద్ధం కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా పైనుంచి కూడా మనకు రాజ్యాంగబద్ధంగా కావాలి, అది బిల్ పాస్ కావాలా. కనుక ఇప్పుడు పోయే ఎలక్షన్స్కి ఆర్డినెన్స్ చేద్దామని చెప్పడం కరెక్టే. బీసీ సంఘాలు ఏమైనా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు, నేను కూడా అసెంబ్లీలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఏ విధమైన చట్టపరంగా అయినా కానీ కాంగ్రెస్ పార్టీ యాజ్ అ పార్టీ తరపున మేము 40-42% బీసీలకు బీఫామ్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈఎన్సీ దగ్గర దొరికినటువంటి ఆస్తుల చిట్టా అక్రమాలు బయటపడుతున్నటువంటి మొత్తం 11 ప్లేసెస్లో దాడులు చేస్తే దాదాపు 500 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి అనేటువంటిది చెప్తున్నాను. ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది ఆయన బంధువుల దగ్గర, ఆయన సన్నిహితుల దగ్గర, బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఎన్సీ దగ్గరనే ఇట్లా ఉంటే అసలు కాంట్రాక్టర్లు ఇంకా ఎవరెవరికి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఎంత ముట్ట చెప్పారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. దీనిపైన ఏం మాట్లాడుతుంది అంటే ఎంత అన్యాయం జరిగిందంటే గత 3-4 నెలల నుంచే ఈఎన్సీ వీరి నిన్న అటాచ్మెంట్ అయితేనే ఏసీబీ రేడ్ అటాచ్మెంట్ అయితేనే 1000 కోట్ల వరకు అట్లా వాళ్ళకి 500-1000 కోట్ల వరకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఒక ఈకి దగ్గరనే 200 కోట్లు కనిపించింది మనకి. శ్రీధర్ ఇరిగేషన్ దగ్గరనే 100-200 కోట్లు అని చెప్పి మనం మీడియాలో చదివినాం. అంతకుముందు హరిరామ్ నాయక్, బొక్కి హరిరామ్ నాయక్ ఈఎన్సీగా ఉండే, ఆయన దగ్గర కూడా సుమారు 200-300 కోట్లు బయటపడ్డాయి. అంటే ఒక ముగ్గురు ఆఫీసర్స్ ఎవరైతే కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయిన ముగ్గురు ఆఫీసర్స్ దగ్గరనే సుమారు 1000 కోట్లు ఇక్కడే మనకు కనిపిస్తున్నాయి. ఇంకా మురళీధరరావు దగ్గర చాలా వచ్చేటి ఉన్నాయి. ఒకటే రోజులో 11 సోదాలు జరిగింది. వాళ్ళు ఏమంటారు, ఏసీబీ డీజీ గారు కూడా ఏమన్నారు, ఇంకా జరుగుతూ ఉన్నాయి, ఇంకా అటాచ్మెంట్ మాకు దొరుకుతూ ఉన్నాయండి. ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం ఇంకా 100,000 కోట్లు మనకు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డను పెట్టుకొని దోపిడీ జరిగింది. చిన్న పైపులు వేసి 1,500 రూపాయలు 2,000 రూపాయల పైపుల్ని 5,000-10,000 రూపాయలు చేసి రీఎస్టిమేట్ చేసేసి, మరారు హరీష్ రావు కూడా ఉన్నాడు ఇరిగేషన్ మంత్రిగా, ఆయన మాట్లాడేది చాలా పెద్దగా మాట్లాడతాడు. మరి మీ ఇంట్లోనే ఇరిగేషన్ శాఖ ఉండే, కొన్ని రోజులు నువ్వు చేసినావు, కొన్ని రోజులు మీ మామ చేసిండు, మొత్తం 10 సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మీ ఇంట్లోనే పెట్టుకున్నారు. ఈ 1,40,000 కోట్లు 1,20,000 కోట్లు ఏదైతే చెప్తుండ్రో అది మొత్తము మీకు కనుసూపుల్లో జరిగింది. మీ కింద పనిచేసిన అధికారులను టచ్ చేస్తేనే 100,000 కోట్లు దొరుకుతున్నాయి. మరి దీనిలో కాంట్రాక్టర్స్ ఇన్వాల్వ్ అయినారు, మీకు నచ్చిన కాంట్రాక్టర్స్ ఉన్నారు, మీరు ఇన్వాల్వ్ అయినారు. 100% ఇది తెలంగాణ ఆస్తి, తెలంగాణ పేద ప్రజల ఆస్తి. మొత్తం ఈరోజు ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్ రావడానికి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కోవడానికి దీన్ని నాశనం చేసింది మీరిద్దరే, మీ మామ, నువ్వు, ఇరిగేషన్ శాఖ మాత్రమే ఉండి. కనుక మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని. నేను ఒక ఎమ్మెల్యేగా మా సహచర ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరం అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి, తప్పకుండా దీని ఎంక్వైరీ కంటిన్యూ చేయండి, దీనిలో ఇన్వాల్వ్ అయిన కాంట్రాక్టర్స్ బయటకు తీసుకురండి, పెద్ద చేపల్ని పెద్ద తిమింగళాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇది ఓన్లీ చిన్న
ఒక చిన్న న్యూస్ రీల్ ఇది. ఇంకా సినిమా చాలా పెద్దగా ఉంది దీనికి. ఎందుకంటే దీని కథ చాలా పెద్దగా ఉంది. ఒక రివ్యూలే, ఒక ప్రోమోలనే, చిన్న ప్రోమోలనే ఇంత బయటపడిందంటే కనుక డెఫినెట్గా ఈరోజు తెలంగాణ ప్రజలకు పడుతున్న కష్టాలు ఫైనాన్షియల్గా జరగాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ప్రధానంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందంటే ఈ మంత్ ఎండింగ్ లోపలనే పార్టీ నామినేటెడ్కి సంబంధించిన పదవులను భర్తీ చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధమవుతుంది. ఇన్ఛార్జ్లను నియమించారు, వారి నుంచి రిపోర్ట్ తీసుకుంటారు. దాంతోపాటు నామినేటెడ్ కూడా వస్తున్నాయి. ఇక 3 మంత్రి పదవులు పెండింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇందులో ప్రాతినిధ్యం లేనటువంటి సిచ్యువేషన్. అక్కడ నుంచి ఎవరికి దక్కలేదు. చాలాసార్లు మీ పేరు వినిపిస్తూ ఉంది, మంత్రివర్గంలో స్థానం దక్కుతుంది మదన్ మోహన్ రావు గారండి. ఏంది ఈ మంత్ ఎండింగ్ లోపల మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? అంటే మొన్న కేసీ వేణుగోపాల్ గారు మరి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే గారు వచ్చినప్పుడు చాలా క్లారిటీగా ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఓపెన్గా ఎట్టి పరిస్థితుల్లో మంత్ ఎండ్ వరకు అన్ని నామినేటెడ్ పోస్టులు కానీ, పార్టీకి సంబంధించిన కానీ, గవర్నమెంట్ సంబంధించిన 2 పార్టీకి సంబంధించిన పదవులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన పదవులు కానీ కంప్లీట్ చేయాలి. కార్యకర్తలు వాళ్ళకు పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలి. మరి మిగతా మనకున్న సమాచారం ప్రకారం ఇంకా 3 మంత్రి పదవులు మిగిలినాయి, అవి కూడా కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మంత్ ఎండ్ వరకు అన్నీ కంప్లీట్ చేసి స్థానిక సంస్థలకు పోవాలని చెప్పేసి మన సిపి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే గారు డిక్లేర్ చేయడం జరిగింది. ఆ భాగంలోనే మీరు అన్ని కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి పిసిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో. మరి తప్పకుండా అవి కూడా జరుగుతాయని నేను ఆశిస్తా ఉన్నాను. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇన్ఛార్జ్ మంది తప్ప అక్కడ జిల్లా ప్రాతినిధ్యం వహించిన మంత్రులు లేరు. రేపు స్థానిక సంస్థలు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా చెప్పుకోవడానికి? కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి మీరు అక్కడ ఉన్నారు కాబట్టి క్షేత్రస్థాయిలో కొంచెం ఇబ్బంది పరిస్థితి ఉంటుందా వాస్తవంగా? అంటే అందుగురించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే ప్రతి స్థానిక సంస్థలు పోయే ముందు అన్నీ కంప్లీట్ చేయాలని చెప్పారు. కనుక నేను అనుకునేది ఏంటంటే మంత్రి పదవులు కూడా కంప్లీట్ చేసి, నామినేటెడ్ పదవులు కంప్లీట్ చేసి, పార్టీ పదవులు కంప్లీట్ చేసి ఎలక్షన్స్ పోతారని నేను అనుకుంటున్నాను. కనుక దానిలో భాగంగా 3 మంత్రి పదవులు కూడా ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇంత డిలే ఎందుకు జరుగుతూ ఉంది? నిజామాబాద్లో ఒక్కరికి కూడా మంత్రివర్గంలో ఒక అవకాశం దక్కపోవడానికి రీజన్ ఏంది? ఎందుకు ఇంత తాత్సారం జరుగుతుంది? అంటే ఏం ఎంక్వైరీ జరుగుతూ ఉంది? ఏం ఆలోచిస్తూ ఉంది అధిష్టానం? అంటే అధిష్టానం అంటే మనకున్న సమాచారం ప్రకారం అయితే మరి ఖర్గే సార్ కూడా సోషల్ బేసిస్గా సోషల్ ఇంజనీరింగ్ ఈక్వల్గా కొన్ని బీసీ వర్గాలకు, ఎస్సీ వర్గాలు అన్నిటికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. కనుక మరి వాళ్ళు డెఫినెట్గా జిల్లా ఆధారంగా కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్ చేస్తారని నేను ఆశిస్తాను. ఇది ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారు చెప్తా ఉన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి విషయంలో చాలామందికి అవకాశాలు దక్కుతాయి కాబట్టి ఉత్సాహంగా ఉన్నారు పార్టీ పరంగా అంటున్నారు. ఈ మంత్ ఎండింగ్ లోపల అన్నీ కంప్లీట్ చేయాలి పార్టీ ప్రభుత్వం అనేటువంటి ఒక ఆదేశాలు ఇచ్చారు ఖర్గే. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవినీతి పైన 3 ఆఫీసర్ల దగ్గరనే 1000 కోట్లకు పైగా ఆస్తులు దొరికితే ఇక మిగతా వాళ్ళు ఎలా సంపాదించుకున్నారో అర్థమవుతుంది తెలంగాణ ప్రజల సొమ్ము అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇది ట్రైలర్, సినిమా ముందుంది అంటున్నారు మదన్ మోహన్ రావు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్, గాంధీభవన్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.